నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుని చూడలేదు, వాళ్ళను చూడలేము కూడా. కానీ వాళ్ళందరి అంశాలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దు పెట్టుకున్నాను. నా జన్మ ధన్యం. ఇది ఒక సాదాసీదా వ్యక్తి చెప్పింది కాదు, ప్రముఖ నటుడు తనికెళ్ళభరణి గారు చెప్పింది. వైవిధ్యమైన పాత్రలను పోషించడంలో ఆయనకు పెట్టింది పేరు. ఆయన శివుడి గురించి మాట్లాడే మాటలు కానీ, శివుడి గురించి ఆయన పాడే పాటలు కానీ ఇలా రోమాలు నిక్కబొరిచేలాగా చేస్తాయి. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందా? అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవ్వరు గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కర లేదు స్వామి. ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. ఇక్కడ దేవుడు అంటే ఏదో ఆకాశంలో ఉండి మహత్యాలు చేసేవాడు కాదు. అక్కరకు ఆపదలు ఆదుకున్న ఎవరినైనా దేవుడిగా గుర్తించడం ఈ దేశ సంస్కృతిలో భాగం. నాకు నిజంగా నరేంద్ర మోదీ గారిని చూసినప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. నువ్వు ఒక జర్నలిస్ట్ అయి ఉండి నీకు ఏమాత్రం కూడా లేదా, ఒకరికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు అని చాలామంది అనొచ్చు. కానీ నేను ఒక జర్నలిస్ట్ అయినా, నేను ఒక భారతీయురాలని. ఫస్ట్ నాకు నా దేశం ముఖ్యం. నా జాబ్ కన్నా, నా పర్సనల్ లైఫ్ కన్నా నా దేశం ఎలా ఉంది అనేది నేను బాగా ఆలోచిస్తాను. ఈరోజు నా దేశం ఇంత బాగుంది అంటే కారణం ఒక గొప్ప నాయకుడు, నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఉండడం. నిజంగా తనికెళ్ళభరణి గారు ఆయన్ని ముద్దాటంతో ఆయన జన్మధన్యమైంది. అలా కనీసం ఆయనని కలిసే భాగ్యం ఎప్పుడొస్తుందని నాలాగా ఎదురు చూసేవాళ్ళు కోట్లలో ఉన్నారు. జై హింద్, జై భారత్.